ఆస్ట్రేలియా సిడ్నీ బౌండరీ బీచ్ ఉగ్రదాడిపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే రాజా సింగ్. కాల్పులు జరిపింది పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఆ ఉగ్రవాదులకు హైదరాబాద్తో లింకులున్నాయంటున్నారు రాజా సింగ్. ఐసిస్తో ఇద్దరికి సంబంధాలున్నాయంటున్నారు రాజా సింగ్. ఈ వర్గం జనాభా పెరిగిన చోట టెర్రరిజం పెరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటున్నారు రాజా సింగ్. టోలీ చౌకీ, ఓల్డ్ సిటీలలో కార్డన్ సెర్చ్ నిర్వహించాలంటున్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. స్పెషల్ టీంను ఏర్పాటు చేసి నిఘా పెట్టాలంటున్నారు ఆయన. ఇక తెలంగాణ హైదరాబాద్లలో దాక్కున్న ఉగ్రవాదులను వెతికి మరీ పట్టుకోవాలంటున్నారు రాజా సింగ్. ఒక్కసారి రాజా సింగ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. 2 days ముందు సిడ్నీలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్ట్ అటాక్ చేసేవాళ్ళు కొడుకు నాన్న ఇద్దరు కలిసి జనాలపైన ఓపెన్ ఫైర్ చేసినారు. దాదాపు 26 మంది ఆ అటాక్లో చనిపోయినారు. హనుక్కా అని ఫెస్టివల్ యాహూదీ సమాజం వాళ్ళు ప్రతి ఇయర్ ఒక ఫెస్టివల్ చేసుకుంటారు. దాదాపు సముద్రం పక్కనే 2000 పైన జనాభా అక్కడ జమాయి ఆ ఫెస్టివల్గా ఆ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళపైన ఈ కొడుకు నాన్న డైరెక్ట్గా ఫైరింగ్ ఓపెన్ చేసి చాలా మందిని చంపేసినారు. సాయంత్రం 6:30కి ఈ దాడి జరిగింది. అందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఇద్దరు కొడుకు నాన్న పాకిస్తాన్కి చెందిన వాళ్ళు అని ఈ విధంగా న్యూస్ వచ్చింది. కానీ ఇవాళ ఒక కొత్త న్యూస్ వచ్చింది. సాజిద్ అక్రమ్ ఒక్కప్పుడు టోలీ చౌకీకి చెందినవాడు అని ఇవాళ మనకు న్యూస్ వస్తుంది. ఒకప్పుడు టోలీ చౌకీలో ఈ సాజిద్ అక్రమ్ ఉండేది. 1998లో ఆయన ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకుండు, 2 పిల్లలు కూడా ఆయనకి పుట్టినారు.